మిర్చి నుంచి ఒక్క చిన్న డైలాగ్. కన్ను రెప్పలు వాల్చకుండా చూడన్నా, దేవాగాడి కొడుకు తగ నరుకుతున్నా. వాయిస్ అసల దేవుడిచ్చిన వరం. అవును. అండ్ సారీ సార్, అంటే మిర్చిలోకి వెళ్దాము. మీరు డైలాగ్ చెప్పారు కాబట్టి ఒక కంటిన్యూటీ క్వశ్చన్ అడిగి మిర్చి గురించి వెళ్దాం. మామూలుగా తెలుగు 2 రాష్ట్రాల్లో ఒక వాయిస్ అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన దేవుడిలా భావిస్తాం. ఆయన తరువాత మోహన్ బాబు గారు. ఆయన వాయిస్‌కి ఇక్కడ కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. అవునవును. బట్ ఆయన మీ వాయిస్‌కి ఫ్యాన్ అంటారు. అవును. అంటే చెప్పారు నాకు. అంటే ఏ సందర్భంలో అలా చెప్పారు? ఏం జరిగింది కాస్త వివరంగా చెప్తారా? నేను విష్ణుతో ఒక సినిమా షూటింగ్లో ఉండేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే షూట్ చేశాను. సార్. సో విష్ణు చెప్పారు, నాన్నగారు మిమ్మల్ని కలవాడు అని చెప్తున్నారు, ప్యాకప్ అయిన తర్వాత ఇంటికి వస్తారు. వాళ్ళ గేట్ బయటే షూట్ చేస్తున్నాం. సార్. సో వెళ్తే ఆయన కూర్చున్నారు అక్కడ. అండ్ చాలా చాలా అంత సింపుల్గా మాట్లాడారు నాతో యాక్చువల్లీ. హ్మ్. హ్మ్. వచ్చి కూర్చో సంపత్, నాకు చాలా నచ్చుతుంది, నేను నీ గురించి చదివాను, నీ గురించి విన్నాను, హ్మ్. హ్మ్. అండ్ నువ్వు వచ్చి మీన్స్ ఏది ఉంటే అది స్ట్రైట్ మాట్లాడేస్తావంట. హ్మ్. ఇదన్నీ నా క్యారెక్టర్ అలాంటిదే. ఆయనకి భలే ఇష్టం అలాగే. నేను అలాగే అవన్నీ చెప్పారు. తర్వాత ఆయనతో వచ్చి కలిసి నేను డిన్నర్ చేశాను ఆ రోజు. వావ్! చాలా 3-4 అవర్స్ ఆయనతో ఉండి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అది. అప్పుడు చెప్పారా మీ వాయిస్ గురించి? వాయిస్ గురించి చెప్పారు, చాలా బాగుంది వాయిస్. ఇన్ఫ్యాక్ట్ నేను మిర్చి వచ్చి చూసేటప్పుడు ఫస్ట్ అడిగాను, నేను ఎవర్రా ఇతను, హ్మ్. డబ్బింగ్ చేశారా ఎవరైనా, కొత్త డబ్బింగ్ ఆర్టిస్ట్ వచ్చాడా, ఎవరు ఇదని అడిగా. హ్మ్.